వెల్కమ్ బ్యాక్. పాశ్చాత్య సంగీతం మోజులో డ్రమ్స్ హోరులో కొన్ని సంగీత వాద్యాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు ప్రముఖ మ్యూజిషియన్ ఎస్పీఎస్ వాసు. సర్వవాద్య విద్వాంసకుడుగా ఆయనకు పేరుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు ఆయన. 40 వాయిద్యాలపై పట్టున్న ఎస్పీఎస్ వాసు కళను 10 మందికి పంచడమే తన కర్తవ్యం అంటున్నారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సంగీత ప్రపంచంలో మహామహులైనటువంటి బాల మురళీకృష్ణ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా ఎంతో మంది మహోన్నత కళాకారులతో కలిసి పనిచేసినటువంటి ఏలూరుకు చెందినటువంటి సంగీత వాయిద్యాలకు సంబంధించి అన్ని స్వరాలు కూడా వినిపిస్తూ కూడా ప్రస్తుతం ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి ఎస్పీఎస్ వాసు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా కూడా ఆయన ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన అభిప్రాయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్ మా న్యూస్ తరఫున. థ్యాంక్ యూ సార్. ఏంటి ఈరోజు ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు, సంగీత ప్రపంచంలో మీరు సేవలు అందుకున్నందుకు ప్రభుత్వం గుర్తించింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా భావిస్తున్నానండి. ఎందుకంటే సంగీత సేవ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. మా తాతగారి దగ్గర నుంచి నేను సంగీతంతో పాటు 10 మందికి సంగీతాన్ని నేర్పించాలనేటువంటి విషయాన్ని కూడా నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఇది ఒక అదే అచీవ్మెంట్ అని భావించే దానికంటే కూడా సంగీత పరంగా నేను చేసే సేవకు ఇంకా బాధ్యత పెరిగిందని చెప్పి నేను భావిస్తున్నానండి. అంటే మీరు గతంలో కూడా ఎన్నో అవార్డులు తీసుకున్నారు, ఎన్నో బిరుదులు పొందారు. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి చేతుల మీద కూడా ఉగాది పురస్కారం తీసుకున్నారు. అసలు ఎలా జరిగింది, అక్కడ ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? నేను అంటే చాలా సభల నుంచి సత్కారాలు తీసుకోవడం సహజంగా తీసుకున్నానండి. అయితే యుఎస్ఏ యూనివర్సిటీ నుంచి, థియలాజికల్ యూనివర్సిటీ నుంచి నేను డాక్టరేట్ కూడా పొందాను. దానికంటే కూడా మన తెలుగుదనం, మన ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క అవార్డు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, చేసుకుంటున్నాను. ఏలూరు పరిసర ప్రాంతాలే కాకుండా దేశ విదేశాల్లో కూడా మీరు చేసినటువంటి సేవలకు సర్వ వాయిద్య కళాకారులుగా మీరు పిలుస్తూ ఉంటారు. ఏంటి ఒక ఇన్స్ట్రుమెంట్, 2 ఇన్స్ట్రుమెంట్లు కొంతమంది వాయిస్తుంటారు, మీరు అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయించడం అనేది ఏ విధంగా సాధ్యం? నేను చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గర సయ్యద్ పాచా సాహెబ్ గారండి, తాతగారు చాలా మంచి సంగీత సద్గురు అండి ఆయన. అయితే మారుమూల గ్రామమైనటువంటి గోటాల, పోలవరం మండలం గోటాల్లో ఆయన సంగీత సేవ ఎలా అంటే వచ్చిన విద్యార్థులందరికీ కూడా అన్నం పెట్టి సంగీతం నేర్పించినటువంటి మహానుభావుడు తాతగారు. మరి తాతగారి యొక్క పుత్రుడు మా నాన్నగారు బాలాజీ గారు. సో నేను తాతగారి దగ్గర చిన్నప్పటి నుంచి ఉండి ఆయన దగ్గర పెరగడం వల్ల ఏంటంటే సంగీతంలో పుట్టి పెరగడం అనేటువంటి అదృష్టం నాకు దక్కింది. అక్కడ డైలీ 200 మందికి తగ్గకుండా విద్యార్థులు వచ్చి సంగీత సాధన చేసేవారండి. తాతగారు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. ఆయన చూసి నా ఇన్స్పిరేషన్ ఆయన. ప్రతి వాయిద్యాన్ని నేను వాయించాలని, శాస్త్రీయ సంగీతం అభ్యాసం చిన్నప్పటి నుంచి, అంటే నాకు వానమాల కంటే ముందు నుంచే సంగీతాన్ని నేర్చుకోవడం జరిగింది అని తాతగారు చెప్పడమే, నాకు తెలియదు ఎప్పుడు స్టార్ట్ చేశానో. సో అలా నేను స్టార్ట్ చేసినటువంటి నా సంగీత ప్రస్థానంలో చిన్నప్పటి నుంచి తాతగారితోటి టీటీడీ ప్రాజెక్ట్స్, మన తిరుపతి, భద్రాచలం ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో 4-5 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఆయనతో పాటు కూర్చుని కచేరీలు చేయడం అనేది నాకు అలవాటైంది. కచేరీ చేయడం అనేది ఒక రకమైన ఆసక్తిగా అలాగే నేర్చుకుని తాతగారి ఆధ్వర్యంలోనే నేను మ్యూజిక్లో వోకల్, ఫ్లూటు, వయలిన్, వీణ యూనివర్సిటీ సర్టిఫికేట్స్, డిప్లొమాస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఏలూరులో తాతగారి పేరున ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీ అని 2002లో స్థాపించానండి. అది స్థాపించేప్పటికి నాకు 17 సంవత్సరాల వయసు. అని ఎంతోమంది సంగీత కళాకారులని తీర్చిదిద్దగలిగి, శిష్యులను సంగీత కళాకారులుగా తయారు చేసి ఈరోజు సంగీతాన్ని వృత్తిగా, సంగీతం మీద బ్రతుకు తెరువు, వాళ్ళకి జీవనోపాధిని కల్పించగలిగేటటువంటి స్థితి మా తాతగారు ఇచ్చిన సంగీతం ద్వారా ఆ దేవుడు నాకు కల్పించాడు. అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా సంగీత విద్వాంసులు లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అనగానే పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళిపోయి అక్కడ కార్పొరేట్ స్టైల్గా కూడా మారిపోతున్నారు. సంగీతం అంటే కేవలం డ్రమ్సే వినిపిస్తున్నటువంటి పాటలు కూడా చాలా వచ్చేస్తున్నాయి. అటువంటి సందర్భంలో మీరేం చెప్తారు? ఇంకా మీరు సొంత ఊళ్ళో కూడా పిల్లలందరికీ కూడా సంగీతం నేర్పిస్తున్నారు, పిల్లల నుంచి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? అయితే నిజానికి సంగీతాన్ని శ్రద్ధగా నేర్చుకునే అటువంటి వాళ్ళకి ఈ సంగీతం విలువ తెలుసండి. కానీ మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద సిటీస్లో ఉంటేనే మంచి సంగీత విద్వాంసులు అనేటువంటి అపోహ చాలామందికి ఉంది. కారణం ఏంటంటే, అంటే నేను గర్వంగా చెప్తున్నానని కాదు, కానీ ప్రపంచం గుర్తించదగ్గటువంటి కళాకారుడు మా తాతగారు. కానీ ఆయన ఒక మారుమూల గ్రామంలో ఉండడం వల్ల ఆయన శిష్యులు ఎంతోమంది కళాయిమామణులు ఉన్నారు, తర్వాత పద్మశ్రీ అవార్డులు గ్రహించిన వాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళందరూ కూడా విశ్వవిఖ్యాతంగా ప్రసిద్ధి చెందిన ఈయన ఎవరికి తెలియకపోవడానికి కారణం మారుమూల ఉండడం. కానీ ఆయనకున్న విద్య అటువంటి గొప్ప కళాకారులను తయారు చేయగలిగేటువంటి స్థాయి. సో ఆయనకి గుర్తింపు రాలేదు అనే కంటే కూడా ఆయనకి శిష్యులకు గుర్తింపు రావడంలోనే సంతృప్తి ఉందని చెప్పి నేను భావిస్తాను. అది చూస్తున్నాం ఈరోజు సంగీత కళాకారులందరూ కూడా ఈరోజు ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు ఎస్పీఎస్ వాసు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువత అందరికీ కూడా ఈరోజు సంగీత వాయిద్యాలను నేర్పిస్తూ అటువంటి దాదాపు 40 ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం సర్వ వాయిద్య విద్వాంసులుగా కూడా ఆయన బిరుదు పొంది ఈరోజు ఏలూరు నగరానికి కూడా ఒక కీర్తి తీసుకొచ్చారని చెప్పొచ్చు. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఉగాది పురస్కారాన్ని అందుకోవడంతో ప్రస్తుతం ఆయనకి ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు సంబంధించినటువంటి కళా పోషణకు సంబంధించి వారిపై శ్రద్ధ పెట్టి ఈ విధంగా రాబోయే వేసవి రోజుల్లో కూడా సంగీత వాయిద్యాలు నేర్పించాలని కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.